కరీంనగర్ బస్ డిపో ముందు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేశారు. పలు సమస్యలు డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ వెంటనే పే స్కేల్ చేయాలని, యూనియన్ల పునరుద్ధరణ జరగాలని, మహాలక్ష్మి పథకం డెబ్బలను ఆర్టీసీ అండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, టేకుమాల సమ్మయ్య, ఎంపీ రెడ్డి, శంకర్ రెడ్డి, పుల్లయ్య, ఎం కొమరయ్య, ఏవీఆర్ రెడ్డి, ఏపీ సింగ్, ఎండి కషన్, దొంత రాజమ్మ, మనాగర్, సుజాత, కళ్యాణ్, సంధ్య, ఉమాదేవి పాల్గొన్నారు. ప్రైవేటు సంస్థలను వెంటనే వద్దు వద్దు మాకొద్దు వద్దు టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను ఈ రోజు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు, ప్రభుత్వమే కొనివ్వాలి, ఆర్టీసీ జాగాలను ఆక్యుపై చేసుకున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల డిపోలను ఖాళీ చేయాలి, ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలి, అవుట్ సోర్సింగ్ విధానం మాకొద్దు అనేటువంటి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు, బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు, ఇవాళ ఆర్టీసీని ఆదుకున్నట్లో ఫెయిల్ అయిపోయింది. నిన్నటి బడ్జెట్ మీరు చూసినట్టుంటే ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీకి ఇక విలీనం లేనట్టే, డబ్బులు లేవు అని చెప్పి చేతగాని మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి నిధులు లేని పరిస్థితి, వేరే మంత్రులకేమో నిధులు ఉంటాయి, మరి రవాణా మంత్రికి నిధులు ఎందుకు ఉండవు? ఇది మంత్రి గారు రాజీనామా చేయాలని నైతిక బాధ్యత వహించాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద నీ ప్రశ్న ఏంటి, నీ జవాబు ఏంటి? ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులంతా మాట్లాడితే